ఇంకా ఎవ్వరి మాట వినకుండా అంత సభ మధ్యలోంచి బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది? శ్రీకృష్ణుడు ఏదో రకంగా ధృతరాష్ట్రుడికి నచ్చచెప్పి, ధృతరాష్ట్రుడి ద్వారా పాండవులకి ఇవ్వాల్సిందేదో ఇప్పిద్దాం అనుకుంటున్నాడు. గాంధారి కూడా అదే మాట చెప్పింది. అసలు నిన్ను కాదన్నది ఎవరు? మొత్తం రాజ్యాన్ని ధర్మరాజుకి ఇవ్వు, నిన్నెవరు వద్దంటారు అంది. సో ఈ మాటలు ఇక్కడ నడుస్తుంటే అటువైపు బయటికి వెళ్ళిపోయారు కదా మరి దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు, కర్ణుడు, శకుని, మిగిలిన వాళ్ళందరూ. సో వీళ్ళందరూ ఏమనుకున్నారు? శ్రీకృష్ణుడిని ఇంకా ఇలాగే వదిలేస్తే ఏదో ఒకటి చేసి తన కళ్ళబొల్లి మాటలతో ధృతరాష్ట్రుడి మనసు మార్చి పాండవులకు రాజ్యం అప్పచెప్తాడు. కాబట్టి మనం శ్రీకృష్ణుడిని బంధిద్దాం అనుకున్నారు. సో ఇంతవరకు చెప్పుకున్నాం కదా. ఈ రోజు ఎపిసోడ్లో అసలు శ్రీకృష్ణుని వీళ్ళు నిజంగానే బంధించారా? అసలు ఏం జరిగింది? శ్రీకృష్ణుడు విశ్వరూపం ఎలా ఉంది? అసలు సినిమాల్లో చెప్తారు కదా, అలా ఉండదు. నిజానికి విశ్వరూపం గురించి మహాభారతంలో ఏం చెప్పారు, ఎలా ఉంది, ఏంటి అనేది ఈరోజు మనం చూద్దాము. సో ఇప్పుడు దుర్యోధనుడు ఏమన్నాడు? వెంటనే మనము ఇప్పుడు శ్రీకృష్ణుడు చాలా తక్కువ మందితో వచ్చాడు కదా, శ్రీకృష్ణుని బంధించేద్దాం అనుకుంటాడు. అయితే ఈ మాటను ముందే అంటే మనము శ్రీకృష్ణుడు రాయభారానికి బయలుదేరేటప్పుడే సాచికి ఒక విషయం చెప్పి పెడతాడు. ఎందుకైనా మంచిదే, మనం ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండాలని. కాబట్టి సాచికి ఏం చేస్తాడంటే ముందుగానే దూతల్ని పెట్టి ఉంచుతాడు అక్కడ ధృతరాష్ట్రుడి దుర్యోధనుడు చుట్టూ, వాళ్ళు ఏం చేస్తున్నారో చూడాలని. వెంటనే దూత వచ్చి సాచికి సమాచారం ఇస్తాడు, ఇలా దుర్యోధనుడు శ్రీకృష్ణుని బంధించాలనుకుంటున్నాడని. వెంటనే సాచికి ఏం చేస్తాడు? వెళ్ళి కృతవర్మకు విషయం చెప్తాడు. కృతవర్మ ఎవరో తెలుసు కదా, స్వయంగా దుర్యోధనుడి తరపున మహాభారతంలో యుద్ధం చేయడానికి వచ్చినప్పటికీ శ్రీకృష్ణుడికి ప్రాణ స్నేహితుడు, శ్రీకృష్ణుడు అంటే చాలా ఇష్టం కాబట్టి కృతవర్మ వెంటనే తన సైన్యాన్ని అంతా తీసుకొని ఏదైతే సభా మందిరానికి వెళ్ళేటువంటి దారి, శ్రీకృష్ణుడు సభలో ఉన్నాడు కాబట్టి దానికి వెళ్ళేటువంటి దారి ఉంది కదా, దారికి అడ్డంగా ఉంటాడు. సాచికి వెళ్ళి శ్రీకృష్ణుడికి విషయం చెప్తాడు చెవిలో, అన్న ఇలా అనుకుంటున్నారు, దుర్యోధనుడు వాళ్ళు లోపలికి రావాలని ఆలోచిస్తున్నారు, ఇలా కృతవర్మ అడ్డంగా అక్కడ ఉన్నాడు అని చెప్పేసి. శ్రీకృష్ణుడు సరే మిగిలిన వాళ్ళకు కూడా విషయం చెప్పు అనగానే సాచికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తారు. ఇక విదురుడు, భీష్ముడు, ద్రోణుడికైతే కాళ్ళ కింద భూకంపం వచ్చేసి అరే ఇంకా వీడి పని, వీడిని ఎవ్వరు ఇంకా కాపాడలేరు, వీరి చావు వీడుకొని తెచ్చుకుంటున్నాడని. ధృతరాష్ట్రుడు అయితే ఒకసారి సొమ్మసిల్లి పడిపోవడం ఒకటే తక్కువ, వెంటనే విదురుని పిలిచి వెళ్ళు నువ్వు వెంటనే వెళ్ళి దుర్యోధనుని తీసుకురా, ఆ నీచుడు ఇంతకు తెగించాడా, శ్రీకృష్ణుడు ముందుకు వచ్చిన తర్వాత వాడు బతుకుతాడా అని చెప్పేసి. వెంటనే విదురుడు వెళ్తాడు, దుర్యోధనుని మిగిలిన వాళ్ళ ఆ మంది అయితే ఏదో ఉందో దుష్ట చతుష్టయం వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చేస్తాడు. నిజానికి మనకు సినిమాల్లో సీరియల్లో చూపించినట్టు వీళ్ళేదో శ్రీకృష్ణుని బంధించి ఆయనకేదో అదే సంకెళ్ళు వేసి అదంతా ఏముండదు. కనీసము దుర్యోధనుడు శ్రీకృష్ణుడు ముందుకు కూడా రాడు ఇదంతా జరుగుతున్నప్పటికీ. ఇప్పుడు ధృతరాష్ట్రుడు పిలిచిన తర్వాత మాత్రమే ధృతరాష్ట్రుడు పిలిచిన తర్వాత మాత్రమే దుర్యోధనుడు సభలోకి వస్తాడు. ఒక్కసారి సభలోకి రాగానే